తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ఈ నెల 18వ తేదీతో విశాఖ జిల్లాలో ముగుస్తుంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఐటీ నిపుణులు కూడా పెద్ద ఎత్తున ముగింపు సభకు రానున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున హైదరాబాద్లోని ఐటీ నిపుణులు ఆయనకు మద్దతు పలికారు. సార్ అందరూ ఇటు వచ్చేసేయండి బ్రో, అందరూ ఇటు వచ్చేసేయండి. పోలీ దగ్గర మన లోకేష్ యువగలం పాదయాత్రకు ఐటీ నిపుణులు కూడా తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి పాదయాత్ర ముగింపు సభకు తరలి వస్తున్న ఐటీ నిపుణుల వాహనాల కాన్వాయ్ను సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. తేదీ నాడు వైజాగ్లో యువగళం పాదయాత్ర ముగింపు సమావేశం జరుగుతుంది. యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 215 రోజుల క్రితం కుప్పంలో ప్రారంభించారు ఈ యాత్ర. కొద్ది వయసులో ఇంత శ్రమ చేసి ఇన్ని వందల కిలోమీటర్లు, ఇన్ని వేల కిలోమీటర్లు, వందల రోజులు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పాలనకి ముందే వేల హామీలు ఇచ్చి ప్రజలకి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయటంలోనే మోసం జరిగింది. ప్రజలందరినీ అరాచకంతో, హింసతో, దాడులు చేస్తూ, హత్యలు చేపిస్తూ, ఆత్మహత్యలకు పులిగొల్పుతూ, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల బాధలు గమనించినటువంటి లోకేష్ బాబు ప్రజలందరికీ బాసటగా ఉండాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, అందుబాటులో ఉండి వాటిని పరిష్కారానికి మార్గం చూపాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్ర మొదలుపెట్టారు. యువగళం సమావేశంలో ఈ యాత్ర మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, వారికి ఇవ్వాల్సినటువంటి హామీల్ని ఇస్తూ రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. మద్యం ద్వారా, అలానే భూములన్నిటినీ, చివరికి మట్టిని కూడా ఎక్కడా మిగలకుండా తోమి వాళ్ళు లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, 2.5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాల్లో 5.5 లక్షల యువతకి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చినాయి. అంతేకాదు